సంబంధించిన చాలా సమస్యలు అంశాలు ఒక హెచ్చరిక కూడా ఒక ప్రమాదం రాబోయే ప్రమాదం 10,440 స్కూళ్ళు మూసివేతం అంటే విద్యార్థులు లేరనే పేరుతోటి స్కూల్ మూసివేత అనేది ప్రభుత్వం కనుక తీసుకొస్తే అసలు ఇక ఏ ఊర్లో కూడా బడి ఉండదు. ఇక ఏ ఊర్లో బడి ఉండదు. తిరిగి మళ్ళీ జీతగాళ్ళుగా ఎట్టి కార్మికులుగా పోవాలి. రెండోది డీబీఎఫ్ కృతజ్ఞత చెప్పి డీబీఎఫ్ మనది సార్, మీది మాది మనది. మీలాంటి వాళ్ళు వెంకరెడ్డి సార్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉర్రు కాబట్టి మేము అప్పుడప్పుడు మా బుర్ర ముక్కలు కండల్లో చైర్మన్ గారు వచ్చారు సార్ అక్కడికి. మా రాంబాబు నాయకుడు మేము మా కల్పన గారు 2 సార్లు పోయాం. చాలా సమస్యలు కూడా పోయాయి. అంటే ఇది నాగరిక సమాజం. మేము కూడా ఒక ఆర్టికల్ కూడా రాశాం సార్, ఇది నాగరిక సమాజమా. రెండోది తెలంగాణ అసలు ఇది సాయుధ పోరాటము, చైతన్యము, ఇది సుందరయ్య, ఇది లక్ష్మణ్ రావు, కె రాజా అని నిన్న కలిసాం మేము. ఇది ఎటుపోతుంది చైతన్యం? అది ఇంకా నల్లగొండ పోరాటాల గడ్డ అనేది కూడా మేము అడుగుతున్న సంస్థ. అంటే ఇవి ఈ డిబిఎఫ్ ప్రైమరీ ఎజెండా ఆల్సో ఎడ్యుకేషన్ సార్. కాన్స్టిట్యూషన్నే అమలు చేయమనేది ముఖ్యమైన ఎజెండా. కానీ మమ్మలను రకరకాల చుట్టూ ఈ సమాజం తింపుతోంది. అంటే చచ్చిపోతుండు నా సందర్భంలో మేము మన ఒక టీచర్ దగ్గరికి పోయి మాట్లాడితే హెల్త్ బాగాలేదు అమ్మాయికి. నేను మా సంజీవ్ పోయాం. సారు కూడా ఇంతకుముందు ఆ స్కూల్ విజిట్ చేశాడు. అమ్మాయి మంచిగా అయింది, స్కూల్లో గురుకులాలకు తీసుకోమంటే ఆమె ఏమంటుంది అంటే ప్రిన్సిపాల్ సంధ్యారాని, నీకు చదువు కంటే ప్రాణం ముఖ్యం కదా అంటారు. అరే ప్రాణం మంచిగానే ఉంది అమ్మాయికి, గుండె మంచిగానే ఉంది, లంగ్స్ మంచిగా ఉన్నాయి, అన్ని పనిచేస్తుందమ్మా అంటే లేదు ఎవడు బాగా తీసుకోవాలి అంటే తిరిగి అమ్మాయిని మేము ఇంటి నుంచి పంపిస్తున్నాం. ఆ ఊరికి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది రామంపేట పట్టణానికి. ఊరుకు నుంచి కనీసం అలో చేయండి చదువుకోనికైనా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అలో చేయమని చెప్తే చివరికి ఆమె అలో చేసే తల్లిదండ్రులు పోతే అసలు మేము మాట్లాడానికి కూడా సిద్ధం లేదు. అంటే టీచర్లు ఒకప్పుడు సార్ చాలా ప్రేమ ఉండేది సార్. మేము హాస్టల్ నుంచి వచ్చినాం కదా, ప్రేమ ఆప్యాయత గొత వెనక 90-91కి పోతే టీచరు ప్రతి పిల్లాన్ని మా పిల్లవాడు అనుకుంటు. కానీ ఇవాళ ఏ టీచర్ ఇవాళ సారి చూస్తే ఏ టీచర్ ఇవాళ పిల్లవాడిని మా పిల్లవాడు అనుకోవట్లేదు. వాడి కొడుకులు వాళ్ళ పిల్లలందరేమో అమెరికాలో లేదు ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్లో చదువుతుంటే ఇవాళ మెజార్టీ దళిత సెక్షన్ ఎస్సీ ఎస్టీని వాళ్ళ ప్రభుత్వ పాఠ అంటే చైతన్యం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు బీసీలకు చైతన్యం వచ్చిన తర్వాత ఆ విద్యాలయాన్ని మొత్తం కొలాప్స్ చేస్తూ ఉంది సార్. ఎందుకు పనికిరాని కేంద్రాలుగా సర్కారే చెప్పింది పాటు ఏం సార్ పాడుబడ్డ బడి అని సర్కారు నోటీసులో రాల్సిన దుస్థితికి ఇవాళ తెలంగాణ నెచ్చుకున్న పరిస్థితి సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాల మూసివేతకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం మీద ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు బ్రదర్ పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ గారు